కొరుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్ అది. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకునేది వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి ఉండు వాళ్ళ అన్నలు ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అత్తమ్మని, అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతోని 2 గుంటల భూమి కూడా కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకొని ఆమెను చంపాలనే ఉద్దేశంతో, వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఏమి ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ నిన్న అన్ని కంప్లీట్ చేసి ఆ బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్కి సంబంధించినవి అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. మర్డర్ చేసింది ఇతనే, కాకపోతే ప్రేరేపించింది వాళ్ళు కట్నం గురించి అంతకుముందు ప్రేరేపించింది కనుక వాళ్ళు కూడా దాంట్లో అబెట్మెంట్ దాంట్లోకి వస్తారు. వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్. వరకట్నం, అదనపు కట్నమే. ఎందుకంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే దాంట్లో అదే రీజన్తో చంపడం జరిగింది. గుడ్ ఆఫ్టర్నూన్. డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం యూట్యూబర్ వైష్ణవి హరిబాబు యొక్క అప్డేట్ ఒకటి కూడా మనకి అందింది. అయితే దీనికి సంబంధించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉందామని నిర్ణయించుకున్నారు. ఈ గ్యాప్ లోనే సంవత్సరం గడవక ముందే ఆమె విగత జీవిగా ఇంటికి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. యూట్యూబర్ వైష్ణవి కట్నం కోసమే వైష్ణవిని హతమార్చారంటూ కూడా ఇటు తల్లిదండ్రులు, అలానే వైష్ణవి తరపున బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది అనే దాంట్లో ఇప్పటికే పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే హరిబాబు నిన్న తనని మర్డర్ చేసిన తర్వాత కూడా తనని వెంటనే పరారైనట్లు కూడా తెలుస్తుంది హరిబాబు. ప్రెసిడెంట్ హరిబాబుని పోలీసులు పట్టుకున్నారు. 10 నెలల క్రితం వైష్ణవి ప్రేమ వివాహం చేసుకుంది హరిబాబుని. లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల కట్నం రాలేదని తల్లిదండ్రులు పలుసార్లు వైష్ణవిని వేధింపులకు గురిచేశారు. ఇక ఇదే నేపథ్యంలో ఆమె 5 months ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రెగ్నెంట్ అయిన భార్యని, తన సొంత ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అతి కిరాతకంగా చంపాడు నిందితుడు హరిబాబు. ప్రస్తుతం హరిబాబు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. నిన్న సాయంత్రం హరిబాబును పోలీసులు పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇటు వైష్ణవి తల్లిదండ్రులు, బంధువులందరూ కూడా ఖచ్చితంగా హరిబాబుని ఉరిశిక్ష వేయాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం జరగబోతుంది, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేది వేచి చూడాల్సి ఉంది. అయితే హరిబాబును నిన్న సాయంత్రం పట్టుకున్నారంటున్నారు పోలీసులు. దీనికి సంబంధించి డిఎస్పీ కూడా మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారు, హరిబాబు గురించి ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఒకసారి మనం ఇప్పుడు విక్టీవీ డిజిటల్ లైవ్ లో చూద్దాం. కొరుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్ అది. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకునేది వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి ఉండు వాళ్ళ అన్నలు ఈ హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అత్తమ్మని, అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతోని 2 గుంటల భూమి కూడా వాళ్ళకి ఇచ్చారు. కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకొని ఆమెను చంపాలనే ఉద్దేశంతో, వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఏమి ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు.
దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ నిన్న అన్ని కంప్లీట్ చేసి ఆ బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్కి సంబంధించినవి అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ అమ్మ తర్వాత ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. మర్డర్ చేసింది ఇతనే, కాకపోతే ప్రేరేపించింది వాళ్ళు కట్నం గురించి అంతకుముందు ప్రేరేపించింది కనుక వాళ్ళు కూడా దాంట్లో అబెట్మెంట్ దాంట్లోకి వస్తారు. వాళ్ళ అమ్మ తర్వాత ఇద్దరు బ్రదర్స్. వరకట్నం, అదనపు కట్నమే. ఎందుకంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే దాంట్లో అదే. యూట్యూబర్ వైష్ణవి అప్డేట్ కి సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. అయితే హరిబాబును ప్రస్తుతం పోలీసులు పట్టుకున్నారు. మరి తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే నిన్న అతన్ని అతి కిరాతకంగా తన భర్తే ప్రేమించి పెళ్లి చేసుకుని తన భర్త అతి కిరాతకంగా చంపేశాడు హరిబాబు వైష్ణవిని. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, ప్రస్తుతం హరిబాబుని కస్టడీలోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి హరిబాబుపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఇటు ఆల్రెడీ వైష్ణవి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? మనం చూస్తున్నాం ప్రెసెంట్ ఇటు యూట్యూబర్ వైష్ణవికి సంబంధించి కూడా మర్డర్ అప్డేట్ వచ్చింది. వారిద్దరూ కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం కూడా గడవక ముందే వారి ప్రేమ జీవితం కాస్త విగతజీవిగా వైష్ణవి బయటకు వచ్చింది. 100 ఏళ్ల పాటు జీవనం సాగిద్దామని భాష చేసుకున్నారు. ఇక ఏడాదిలోపే భర్త ఆమెను అతి దారుణంగా హత్య చేశారు. అయితే ఈ హత్యకు గల ప్రధాన కారణాలు డబ్బు మాత్రమే కావాలనుకున్నాడు ఆ భర్త. ఇక ఇదే నేపథ్యంలో పోలీసులు, కుటుంబ సభ్యులు ప్రజెంట్ వాళ్ళు చెప్తున్న కథనం ప్రకారం కూడా చూసుకున్నట్లయితే వైష్ణవి అలానే హరిబాబు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ లవ్ మ్యారేజ్ నేపథ్యంలోనే సంవత్సరం గడవక ముందే తను ప్రెగ్నెంట్ అయి ఉండి కూడా తనని అతి కిరాతకంగా నిన్న రాత్రి అతి కిరాతకంగా హరిబాబు చంపేశాడు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అడిగి తెలుసుకునే ముందు కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు యూట్యూబర్ వైష్ణవి అలానే హరిబాబుని కూడా ప్రెసెంట్ పోలీసులు యాక్షన్ లోకి తీసుకున్నారు. ఇటు హరిబాబుని సంబంధించి కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రెసెంట్ ఎవరైతే పోలీసులు మాట్లాడారో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నది కూడా ఒకసారి మనం ఇప్పుడు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూద్దాం. మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్ అది. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకునేది వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు ఈ హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అత్తమ్మని. అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతో 2 గుంటల భూమి కూడా వాళ్ళకి ఇచ్చారు. కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకుని ఆమెను చంపాలనే ఉద్దేశంతో వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఈమె ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ నిన్న అన్ని కంప్లీట్ చేసి ఆ బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్కి సంబంధించినవి అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ అమ్మ తర్వాత ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. మర్డర్ చేసింది ఇతనే, కాకపోతే ప్రేరేపించింది వాళ్ళు కట్నం గురించి అంతకుముందు ప్రేరేపించింది కనుక వాళ్ళు కూడా దాంట్లో అబెట్మెంట్ దాంట్లోకి వస్తారు. వాళ్ళ అమ్మ తర్వాత ఇద్దరు బ్రదర్స్. వరకట్నం, అదనపు కట్నమే. ఎందుకంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే దాంట్లో అదే రీజన్తో చంపడం జరిగింది.